నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 ఏళ్ల విద్యా వైభవం. 25 సంవత్సరాలకి పైగా విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని గర్వంగా అడుగులు వేస్తున్న శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లోని ప్రముఖ మహిళా సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకి పక్కనే ఉన్న వట్టినాగులపల్లిలో విస్తరించి ఉన్న ఈ విద్యా సంస్థ ఇక్కడ అందిస్తున్న బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ ప్రోగ్రాంలు విద్యార్థులకి అత్యుత్తమ విద్యా అవకాశాలను కల్పిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఈ కళాశాల యొక్క ప్రత్యేకత. ఇప్పుడు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, సిఇఓ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడేషన్ అండ్ ర్యాంకింగ్స్, విద్యా ప్రమాణాలు అక్రిడేషన్ మరియు క్యూఎస్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ అండ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్ అండ్ ఏబిఈటి అక్రిడేషన్, నాణ్యతా హామీ రంగాల్లో 30 సంవత్సరాలకి పైగా అక్రిడేషన్ లో అనుభవం కలిగిన నిపుణులు. ఇక అలాగే డాక్టర్ బి నరేందర్ కుమార్ గారు, ప్రొఫెసర్ సిఎస్సి, హెడ్ ఐటీ డిపార్ట్మెంట్, డీన్ ఐఐసి అండ్ అవుట్ రీచ్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఉన్నత విద్యారంగంలో 28 సంవత్సరాలకి పైగా అకాడమిక్స్ లో అనుభవం కలిగిన విద్యావేత్త. సో వీరిద్దరితో కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు స్టూడియోలో అందుబాటులో. శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ గురించి, అలాగే ఆ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి, అండ్ అలాగే ఈ ఉమెన్స్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ ఏంటి? శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి డాటా సైన్స్, ఐటీ, ఈసీఈ విఎల్ఎస్ఐ, ఎంటెక్ సిఎస్సి, ఎంటెక్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతున్నది. ఎక్కువగా మా దగ్గర ఎమర్జింగ్ కోర్సెస్, కంప్యూటర్ సైన్సెస్ అనేటివి ఎక్కువగా ఆఫర్ చేయడం జరుగుతున్నది. మా కళాశాల ఇప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్మార్ట్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డ్స్, తర్వాత ఆన్లైన్ ఫెసిలిటీస్, ఇంటర్నెట్ సౌకర్యము మరియు విద్యార్థినులకు ప్లేస్మెంట్ ట్రైనింగు, రకరకాల ఫెసిలిటీస్ తోటి అన్ని సౌకర్యాలు కలుగజేయడం జరిగినది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మరియు అన్ని రకాలైనటువంటి యొక్క సెంట్రల్ ఫెసిలిటీస్, బస్ సౌకర్యము, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా దాదాపు ఒక 40-50 బస్సులు అనేటివి మంచి కండిషన్లో ఉన్న బస్సులు, జీపీఎస్ బస్సులు, మంచి క్యాంటీను, మంచి ప్లేస్మెంట్ సెల్, మంచి లైబ్రరీ, మంచి హాస్టలు, 1500 మంది స్టూడెంట్స్ ఉండగలిగినటువంటి యొక్క హాస్టలు, మంచి ఫుడ్డు, ఉమెన్స్ క్యాంపస్ ప్యూర్లీ అంతా సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా సర్విలెన్స్ ఉంది. అన్ని రకాలైనటువంటి యొక్క అక్రిడిటేషన్లు శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు ఉన్నవి. NAAC A++, 3.61 CGPA. మహిళా ఇంజనీరింగ్ కళాశాలల్లో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఇండియా మరియు తెలుగు రాష్ట్రాలలో NAAC A++. NBA అక్రిడిటేషను అన్ని ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్కి ఉంది. యూజీసీ అటానమస్, JNTH ఎఫిలియేటెడ్, AICTE అప్రూవ్డ్ ఇంజనీరింగ్ కళాశాల. మా యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఇది సిలికాన్ వ్యాలీ, గచ్చిబౌలి పక్కకు ఉన్నట్టు, మాకు స్టాన్ఫర్డ్ ఎలాగైతే సిలికాన్ వ్యాలీ పక్కకు ఎస్టాబ్లిష్ అయి ఉందో, మాది కూడా శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల చుట్టుపక్కల దాదాపుగా ఒక 300-400 సాఫ్ట్వేర్ కంపెనీలు అనేటివి ఉండడం జరిగింది. ఈ శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మేజర్గా ప్లేస్మెంట్స్ అనేటివి, విద్యా విధానము, టీచింగ్ లెర్నింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ప్లేస్మెంట్స్కు పుట్టినిల్లు శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది మొట్టమొదటి విద్యార్థిని కాలేజీలో జాయిన్ కాగానే మా దగ్గర విద్యార్థినులు అన్ని తెలుగు జిల్లాలలో, అన్ని తెలంగాణలో ఉండే వరంగల్, కరీంనగరు, తర్వాత మహబూబ్ నగరు, నల్గొండ, తర్వాత ఖమ్మము, నిజామాబాదు, ఆదిలాబాదు, హైదరాబాదు, అన్ని ప్రాంతాల నుంచి హాస్టల్ సౌకర్యం ఉంది కాబట్టి విద్యార్థినులు ఉత్సాహంతో జాయిన్ అవుతున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా విజయవాడ, విశాఖపట్నం, విజయనగరము, కర్నూలు,
నంద్యాల, ఒంగోలు, చిత్తూరు, తర్వాత ఈ దూర రాజమండ్రి, దూర ప్రాంతాల నుంచి కూడా, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా మా దగ్గర విద్యార్థినులు, మంచి ర్యాంక్ కలిగిన విద్యార్థినులు జాయిన్ అవుతున్నారు. మా దగ్గర చదివిన విద్యార్థినులు అల్యూమిని కంపెనీలల్లో మంచి పోస్టులలో మంచి అంబాసిడర్గా పనిచేస్తున్నారు. మా ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ఫస్ట్ ఇయర్లో విద్యార్థిని జాయిన్ కాగానే వాళ్ళకు కమ్యూనికేషన్ మీద యాప్టిట్యూడ్ టెస్ట్లు, స్పీకింగ్ స్కిల్స్, తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. మరియు బేసిక్స్, కోడింగు, ప్రోగ్రామింగు, పైథాను, C++, ఊప్స్ బేసిక్స్ అన్నీ నేర్పించడం జరుగుతుంది. అంటే విద్యార్థినులకు సమస్యల యొక్క విశ్లేషణ అనేది ఫౌండేషను మొదటి సంవత్సరం నుంచే విద్యార్థినులకు ప్లేస్మెంట్ ట్రైనింగ్లో అపార్ట్ ఫ్రమ్ JNTUH కరికులము, మరియు మాది అటానమస్ కాలేజ్ కాబట్టి ఇండస్ట్రీ కరికులము, వాల్యూడెడ్ కోర్సెస్ 20% మేము యాడ్ చేసుకొని JNTU కమిటీ మెంబర్ కూడా ఉంటాడు మా దానిలో అని అప్రూవ్ తీసుకున్నాము. రెగ్యులేషన్ 23/R23 స్వెక్ R25 ఇప్పుడు నడుచున్నవి. ఈ కరికులం అనేది చాలా విశిష్టంగా మేము మా మేనేజ్మెంట్ కూడా అన్ని మంచి IITs, NITs, తర్వాత PhD, RV ఇంజనీరింగ్ కాలేజీ రామయ్య, తర్వాత అమెరికాలో ఉన్న స్టాన్ఫర్డ్, హార్వర్డ్, MIT, జార్జియా టెక్ చాలా కళాశాలలు. బై ప్రొఫెషన్ నేను ర్యాంకింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి చాలా కాలేజీలను వర్క్ చేస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ కరికులం అనేది ఇండస్ట్రీ కరికులము మంచి ఇది విద్యార్థులకు ఎమర్జింగ్ కోర్సులలో ఎలాగైతే AI, తర్వాత సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగాలకు ప్రాముఖ్యత రావడానికి అన్ని బేసిక్స్ నేర్పించడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో విద్యార్థినులకు మంచి డీప్ ప్రోగ్రామింగ్, కోడింగ్, డాటా స్ట్రక్చర్స్, తర్వాత డివాప్స్, తర్వాత పైథాను, డీప్ అన్ని రకాలైనటువంటి ఒక ఈ ల్యాబ్, తర్వాత స్కిల్స్, తర్వాత ఈ థియరీలో కూడా విద్యార్థినులకు మేము హై థింకింగ్ లెవెల్స్ ఉండేటట్టు ల్యాబ్లో ఇంటిగ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్ విద్య అనేది అందరూ చదువుతారు, కానీ నైపుణ్యంతో కూడుకున్నటువంటి ఒక ఇంజనీరింగ్ విద్యకే ప్రాధాన్యత ఉన్నది. అంటే ఉద్యోగం ఒక్కటే కాకుండా క్యారియర్ ప్లస్ ట్రైనింగ్ కూడా మేము శ్రీదేవి కళాశాల ఇవ్వడం జరుగుతుంది. ఒక విద్యార్థిని మామూలుగా ఉద్యోగము చేయడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి లీడర్షిప్ లెవెలు, ఇన్నోవేషను, ఇంక్యుబేషను, స్కిల్ ఓరియంటేషను, లీడర్షిప్, ఇలా విద్యార్థినులకు రకరకాలైనటువంటి యొక్క బయటి ప్రపంచంలో ఎలా వాళ్ళకు ఉపయోగపడాలనేది ఇక్కడ నుంచే మానసిక వికాసము, స్పోర్ట్స్, గేమ్స్, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఒక యోగా, తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మా కాలేజీ చైర్మన్ గారు సూపర్ స్పెషలైజేషన్ డాక్టరు శ్రీ రాధాకృష్ణ గారు, రేడియాలజిస్టు, వారి ఫ్యామిలీ పిల్లలను మన ఫ్యామిలీ లెక్క వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ కేర్. తర్వాత ప్రతిరోజు ప్లేస్మెంట్ అయినా లేకపోతే క్లాస్ వర్క్ అయినా మార్నింగే మా చైర్మన్ గారు కళాశాలకు వచ్చి ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఏం జరుగుతున్నాయి క్లాసులు, టైం టేబుల్ ప్రకారం ఏ టీచర్ ఏం చేస్తున్నది, ఈ క్యాప్, ఆన్లైన్ స్టూడెంట్ అటెండెన్స్, తర్వాత మాడ్యూల్స్ ఏం టీచ్ చేస్తున్నారు, సిలబస్ ఎంత అవుతుంది, ఎగ్జామ్స్ ఏమవుతున్నాయి, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఎలా ఉంది, సర్విలెన్స్ ఎక్కడ, సెక్యూరిటీ ఎలా ఉంది, ఉమెన్ క్యాంపస్లో గేట్స్ ఎలా నడుస్తున్నాయి అనేది చాలా నిష్ఠాతతోటి వెరిఫై చేసుకుంటారు. 3వ సంవత్సరంలో విద్యార్థులకు ట్రైనింగ్ అనేది కొంత ఇంటర్న్షిప్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. శ్రీదేవి కళాశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే పక్కనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి మాకు ఇంటర్న్షిప్స్ అనేటివి మంచి కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ అనేటివి దొరుకుతున్నవి విద్యార్థినులకు. ఇంటర్న్షిప్ అనేది మళ్ళీ ఉద్యోగం రావడానికి అది ఒక తొలి మెట్టు. తర్వాత కంపెనీలతో వాళ్ళకు వచ్చే అనుభవంతో వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్లలో కూడా ఉద్యోగాలు వస్తున్నవి. థర్డ్ ఇయర్లో మేము ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్, తర్వాత ఐడియాథాన్స్, హ్యాకథాన్స్లోనైతే మా దగ్గర లాస్ట్ 3 ఇయర్స్లో ఇండియా లెవెల్లో ప్రైజులు వచ్చినవి. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, మరియు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత IT మినిస్టరు శ్రీధర్ బాబు గారు,
మా విద్యార్థులకు హ్యాకథాన్లో చాలా లెవెల్స్లో ఫైనల్ వచ్చిన సందర్భంగా అవార్డులు ఇవ్వడం జరిగింది. హ్యాకథాన్లు, ఐడియాథాన్లు, కాంపిటీషన్స్, సర్టిఫికేషన్ కోర్సెస్, గూగుల్ సర్టిఫికేషన్ కోర్సెస్, శాప్, తర్వాత సర్వీస్ నౌ, తర్వాత ఈసీ, పైథాన్ ప్రోగ్రామింగు, తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, తర్వాత ఏఐ టూల్స్కు సంబంధించినది, ఎమర్జింగ్ కోర్సెస్ సంబంధించినవి, డేటా సైన్స్ సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఒక ట్రైనింగ్ థర్డ్ ఇయర్లో సబ్జెక్ట్స్ అనేటితో పాటు కోర్తో పాటు ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా నిష్ఠాతులైన ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళతో స్టూడెంట్స్కి వాళ్ళ అనుభవాలను షేర్ చేయడము, ప్రోగ్రామింగ్, కోడింగ్ ఎలా చేయాలి, ఒక ఎక్సర్సైజ్, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అనేది శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రత్యేకత. ఇట్స్ ఉమెన్ కాలేజ్, ఆబ్వియస్లీ ఉమెన్ సెక్యూరిటీ గురించి, సేఫ్టీ గురించి తల్లిదండ్రులకి ఆందోళన ఉంటుంది. మరి అటువంటి విషయాల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మా మేనేజ్మెంటు బస్ సిస్టమ్ అనేది, జీపీఎస్ బస్ సిస్టమ్ అనేది విద్యార్థిని బస్సు ఇంటి దగ్గర ఎక్కినప్పటి నుంచి క్యాంపస్లో దిగే వరకు మొత్తము కెమెరా సర్వేలెన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు విద్యార్థిని కళాశాల లోపలికి వచ్చినాక కానీ, హాస్టల్లో నుంచి కళాశాలకు వచ్చినప్పుడు కానీ బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క మెంటార్ పర్మిషన్ తీసుకోవాలా, తర్వాత అక్కడ ఉండే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలి, ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తీసుకుంటేనే వాళ్ళకు బయటికి అలో చేయడం జరుగుతుంది. హాస్టల్ నుంచి కూడా పర్మిషన్ ఇవ్వాలంటే పేరెంట్ రావాలి లేదా గార్డెన్ రావాలి. సరి అయిన రీజన్ అనేది లెటర్ ఇస్తేనే మేనేజ్మెంటు అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కళాశాల యొక్క సేఫ్టీ అనేది ఉమెన్స్ క్యాంపస్ ఎక్స్క్లూజివ్లీ. మీకు ఎక్కడ చూసినా మొత్తము చదువుకునే విద్యార్థులు, డిస్కషన్స్, తర్వాత మీటింగ్స్, సెషన్స్, కాంపిటీషన్స్, స్పోర్ట్స్, గేమ్స్, ఇట్లా గుంపులుగా విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు పర్యవేక్షణ కూడా, ఫ్యాకల్టీ కూడా వాళ్ళతో పాటు సర్వేలెన్స్ అనేది మెయిన్ థింగ్ ఫర్ ది శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. తర్వాత ఎవరన్నా విద్యార్థినికి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళకు సేఫ్టీ మెజర్స్గా మాకు కాలేజ్ వెహికల్స్ ఉన్నవి, వాళ్ళను ఇది మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయడము, తర్వాత వాళ్ళకు ఏ రకమైనటువంటి యొక్క వైద్య సౌకర్యం కావాలన్నా డాక్టర్స్ను మా దగ్గర రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు, మా కాలేజ్ ఓనర్స్. హెల్త్ సేఫ్టీ అనేది మేజరు. తర్వాత ఈ కెమెరా సర్వేలెన్స్ అనేది అనదర్ థింగ్. తర్వాత పర్మిషన్స్, తర్వాత డిసిప్లిన్. అంటే ఇప్పుడు విద్యార్థులు అనేటి మా దగ్గర వీ డోంట్ అలో ర్యాగింగ్. అంటే సేఫ్టీ అనేది 100% మేనేజ్మెంటు వాళ్ళ ఓన్ పిల్లల లెక్క. మా చైర్మన్ గారికి 2 డాటర్స్. సో హీ లవ్స్ ది చిల్డ్రన్. ఆయన ప్రతి విద్యార్థిని యొక్క హెల్త్ కానీ, సేఫ్టీ కానీ పర్సనల్గా వెరిఫై చేసుకుంటారు. దిస్ ఈజ్ ది సిస్టమ్ మిషన్ విచ్ ఈస్ డెవలప్డ్ బై హిస్ ఫాదర్ శ్రీ అశోక్ రావు గారు. అండ్ సార్ 25 years ఇట్స్ నాట్ ఎ సింపుల్ జర్నీ. ఈ 25 సంవత్సరాల జర్నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి విద్యాబోధన అనేది ఇంజనీరింగ్ కళాశాల యొక్క స్టాండర్డ్స్ను పెంచుకోవడం జరిగింది. ప్రతి విద్యార్థిని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల జాయిన్ అయితే కళాశాల యొక్క ప్రతిభకు ఇనుమడించేటట్టు ఎన్నో మైల్ స్టోన్స్ విద్యార్థినుల ప్రతిభ, ఉపాధ్యాయుల యొక్క ప్రతిభ, రీసెర్చ్ వల్ల తెచ్చుకోవడం జరిగింది. మంచి ప్రతిభ గల విద్యార్థులను తయారు చేసి వాళ్ళని కంపెనీలలో ఎంతో పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. మహిళకు పొలిటికల్ ఫ్రీడము, ఎకనామిక్ ఫ్రీడము, తర్వాత వాక్ స్వాతంత్ర్యము, తర్వాత ఉద్యోగ హక్కు, తర్వాత ఇవన్నిటి మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్స్పైరింగ్ ప్రోగ్రామ్స్, మంచి మహిళా ఇండస్ట్రియలిస్ట్ని పిలిచి వాళ్ళతో లెక్చర్స్ ఇప్పించడము. అంటే కళాశాలలో కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటివి, ఇండస్ట్రీ కరికులం అనేది, ఈ వికసిత్ భారత్, ఎన్ఈపి 2020, తర్వాత ప్లేస్మెంట్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్, ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్, స్పెషల్ టీమ్ ఫర్ ట్రైనింగ్, తర్వాత ప్రొఫెసర్లు కూడా ల్యాబ్ స్కిల్స్ అనేటివి చాలా ఎక్కువగా, ప్రోగ్రామింగ్, కోడింగ్, ఊప్స్,
తర్వాత డిఎస్సి డాటా స్ట్రక్చర్ అనాలిసిస్, కంప్యూటర్ ఆర్కిటెక్చరు, తర్వాత బేసిక్ ది డా సబ్జెక్ట్, చాలా సబ్జెక్ట్స్ మీద పిల్లలకు మంచి మంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి సిలబస్ అనేది, మాడ్యూల్స్ అనేది ప్రాక్టికల్గా రియల్ టైంలో ఇండస్ట్రీలో ఏవైతే ప్రాజెక్ట్స్ అవుతున్నాయో ఆ ప్రాజెక్ట్స్ను మా కళాశాలలో చేపించి వాటి ద్వారా పబ్లికేషన్స్ విద్యార్థులకు, ఫ్యాకల్టీకి, తర్వాత ఆ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, సర్టిఫికేషన్ కోర్సెస్ మేజర్గా గూగుల్ అంటే ఇవి పెద్ద పెద్ద కంపెనీలలో వెళ్ళినప్పుడు ఈ సర్టిఫికేషన్ కోర్సెస్, వాల్యూ యాడెడ్ కోర్సెస్ వాళ్ళకు ఉద్యోగము రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి యొక్క శిక్షణ అనేది మేజర్గా శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. తర్వాత రిజల్ట్ కూడా బాగుంటుంది, గోల్డ్ మెడల్స్, తర్వాత టాపర్స్ చాలామంది ఉన్నారు. తర్వాత మహిళా విద్యార్థులు కాబట్టి వాళ్ళకు మామూలుగా శిక్షణ లోపల మనం ఏది చెప్పినా చాలా మా దగ్గర ఉండే విద్యార్థినులు తొందరగా గ్రాస్ప్ చేసుకొని దానికి అనుగుణంగా ప్రోగ్రామింగ్, కోడింగ్, ఎమర్జింగ్, ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ తీసుకుంటే ఏఐసిటీ అంటాము, మామూలుగా ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతి తీసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటాము. ఇట్లా అన్ని రకాల ఎక్స్పోజర్స్ ఇప్పుడు కంపెనీలకు వెళ్ళి, ఇప్పుడు గూగుల్ అనేది ఒక జిల్లా కాలేజీలకు ఆడికి వెళ్ళాలంటే గూగుల్ టీము అది చాలా వాళ్ళు పర్సూ చేస్తే వస్తారు. మా దగ్గర జస్ట్ మనం ఒక మెయిల్ పెడితే మన దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి పిల్లలు చాలా షార్ప్ విద్యార్థులు కాబట్టి వెంటనే వచ్చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేటివి చాలా అందుబాటులో ఉన్నారు, అదొకటి. తర్వాత మామూలుగా సిలబస్ మారినప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు, ఇప్పుడు సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి తీసుకుంటే 16 సబ్జెక్ట్స్, 17 సబ్జెక్ట్స్ కొత్త ఉన్నాయి. ఇవన్నీ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి టాస్క్, తర్వాత మామూలుగా మేము మా హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, సీనియర్ డీన్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళతో చెప్పించి ఇండస్ట్రీ సపోర్టెడ్ ల్యాబ్స్ ఎంతో విద్యార్థులను స్కిల్ ఓరియంటేషన్లో ప్రాబ్లమ్ అనాలిసిస్, తర్వాత ఈ మనం డిజైను, డెవలప్మెంటు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, తర్వాత విశ్లేషణ అనేది, క్రిటికల్ రీజనింగ్ అనేది, అనాలిసిస్ అనేది, తర్వాత ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది, తర్వాత ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది, తర్వాత విద్యార్థులకు కమ్యూనికేషను, ఎథిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, తర్వాత ఇంజనీర్ సొసైటీలో ఎలా ఉండాలి, కంటిన్యూస్ లెర్నింగ్ అనేది, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేటి, నాలెడ్జ్ అనేది, యాటిట్యూడ్స్ అనేది పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. సార్, నరేంద్ర కుమార్ గారు, అసలు ఇండస్ట్రీ నీడ్స్కి తగ్గట్టుగా స్టూడెంట్స్ని ఎట్లా మీరు ప్రిపేర్ చేస్తారు? అండ్ 4 years ఆఫ్ ఈ డ్యూరేషన్ని స్టూడెంట్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? మొదటగా ఫస్ట్ 4 years అనేది ఇయర్ వైజ్గా మనం చూసుకుంటే, ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫౌండేషన్ అండి. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఎలా ఉండాలంటే ఫస్ట్ ఇయర్లో జనరల్గా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటాయి. అంటే మీరు సి తీసుకున్నా కానీ, పైథాన్ తీసుకున్నా కానీ, ఆ ప్రోగ్రామింగ్ అనేది ఒక వెహికల్ లాంగ్వేజ్ అనుకుంటే మీ కెరియర్ ఎలా బిల్డ్ చేయాలి అంటే ఆ వెహికల్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే మీ ఈ బిల్డ్ ఆ రోడ్ మ్యాప్ అనేది మీకు రెజ్యూమ్ బిల్డింగ్ అనేది మంచిగా అవుతుంది. సో అలా ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఇప్పుడు లైక్ మీరు సి తీసుకొని, పైథాన్ తీసుకొని, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ సో వెరీ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత యాప్టిట్యూడ్ స్కిల్స్, ఇవి ఫస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్, సో టెక్నికల్ స్కిల్స్, సో తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్. సో ఈ టెక్నికల్ స్కిల్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయంటే గ్లోబల్గా సమ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. లైక్ ఇఫ్ యూ సీ లీడ్ కోడ్, కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్, టీసీఎస్ కోడ్ విటా. సో ఈ గ్లోబల్ కాంపిటీషన్స్లో స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ నుంచే పార్టిసిపేట్ కావాలండి. సో అది వచ్చి సెకండ్ ఇయర్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఇండస్ట్రీ రెడీనెస్ ఇంటర్న్షిప్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి టెక్నికల్ స్కిల్స్ బాగా స్ట్రాంగ్గా చేసి, నెక్స్ట్ ఈ హ్యాకథాన్స్ సార్ చెప్పాడు ఇంతకుముందు, గ్లోబల్గా కూడా హ్యాకథాన్స్ ఉంటాయండి. దాంట్లో మా స్టూడెంట్స్కి మోటివేట్ చేస్తాం. లైక్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కన్సిక్యూటివ్గా 3 years నుంచి మా స్టూడెంట్స్కి ప్రైజెస్ వచ్చాయండి. ఇందాక సార్ చెప్పారు, ప్రైజులు కూడా ఇచ్చారు. సో అలా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వచ్చేసి, నెక్స్ట్ గూగుల్ సొల్యూషన్ ఛాలెంజ్, తర్వాత మైక్రోసాఫ్ట్ ఇమాజిన్ కప్, తర్వాత అమెజాన్ హ్యాకాన్, తర్వాత ఫ్లిప్కార్ట్ హ్యాకథాన్. సో ఈ గ్లోబల్ ఏవైతే హ్యాకథాన్స్ ఉన్నాయో మా స్టూడెంట్స్కి, జనరల్ ఎవ్రీ స్టూడెంట్ కానీ ఈ పార్టిసిపేట్ కావాలి. సో ఇది థర్డ్ ఇయర్ వచ్చేసి.
నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి కెరియర్ లాంచ్. సో అంటే ఈ 3 years కష్టపడినంత కెరియర్ లాంచ్, అంటే వాళ్ళ కెరియర్ ఎలా లాంచ్ చేసుకోవాలి ఫోర్త్ ఇయర్లో. సో దానికి స్ట్రాంగ్ రెజ్యూమ్ బిల్డింగ్, లైక్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు లింక్డ్ఇన్ అంటే ఏంటంటే జనరల్గా యువర్ ప్రొఫెషనల్ ఆన్లైన్ రెజ్యూమ్. సో అలా మీరు షోకేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గిట్హబ్లో కూడా ప్రొఫైల్ మీరు అప్డేట్ చేసుకోవాలి. ఎలా అంటే మీరు 3 years కష్టపడిన కోడింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఎనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్ కానీ మీరు అక్కడ షోకేస్ చేసుకోవాలి. ఈ లింక్డ్ఇన్ కానీ గిట్హబ్ కానీ స్ట్రాంగ్ ఉండాలి. సో తర్వాత కొన్ని స్టార్టప్స్, కొందరు ఇంట్రెస్ట్ ఉంది హైయర్ స్టడీస్, స్టార్టప్స్. సో ఈ విధంగా ఫోర్త్ ఇయర్ మీ కెరియర్ లాంచ్ చేసుకోవాలి. ఇవి ఈ 4 years మీరు స్ట్రాంగ్గా మీరు చేసుకుంటే డెఫినెట్గా మా కళాశాలలో ప్రతి ఒక్క సీనియర్ ఫ్యాకల్టీ ఈ విధంగా ఈ ఫౌండేషను, స్టడీ, కెరియర్ లాంచ్, స్టడీ అవర్స్ ఇలా చేసి మొత్తం మీద ఈ 4 years మా స్టూడెంట్స్కి స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తామండి. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇప్పుడు 5 skills అండి, అంటే 5 పంచసూత్రాలు అంటారు కదా, ప్రతి స్టూడెంట్స్కి 5 skills. అవి ఏవి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ, అనలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్, నెక్స్ట్ ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్, నెక్స్ట్ టెక్నికల్ కాంపిటెన్స్. ఈ పంచసూత్రాలకి ఇట్లా స్టూడెంట్స్కి ఇట్లా సెట్ అయితే డెఫినెట్గా వాళ్ళకు స్ట్రాంగ్ బిల్డింగ్ ఇన్ కెరియర్ పాత్ అండి. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరొక కెరీర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.